హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనమే బాగుంటే బాగోదు కదండి, అందరూ బాగుంటేనే కదా దునియా మొత్తం బాగుంటుంది, అంటే ప్రపంచం అంతా చాలా బాగుంటుందని. ఇది దోసకాయ టమాటా ఎగ్ కర్రీ. ఫస్ట్ దోసకాయ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దోసకాయ టమాటా వేసి ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి గంటతో కలిదిప్పుకొని ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టి ఒకసారి కలిదిప్పుకున్న తర్వాత బాగా మగ్గిందో లేదో కర్రీ అయితే చూడాలి. తర్వాత పసుపు కొంచెం అలా పసుపు వేసాక తిప్పి, ఇది మసాలా కారం అండి, పట్టు పెట్టుకున్నాం. ఇందులో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిసి ఉంటాయి కదా. ఇది మసాలా కారం. మసాలా కారం అయితే చాలా బాగుంటుంది. మసాలా కారం లేకపోతే ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి నూరి వేసుకోవాలి మిక్సీ పట్టుకొని. ఇది కూర దగ్గర పడే గ్రేవీగా బాగా ఉండేటట్టు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టి సిమ్లో కొంచెం ఉడికించుకోవాలి. ఇంకా మనం బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని, అంటే అది చారు పట్టాలి కదా, పులుసు పట్టాలి కదా, ఒకసారి తిప్పుకొని గుడ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టుకో. మసాలా కారం ఉంటే ఏం కాదండి, ఏ కర్రీలో అయినా మసాలా కారం వేసుకోవచ్చు. అయితే మసాలా కారం లేకపోతే మామూలు కారం వేసుకున్నప్పుడు ఇలా ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి పొడి వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం పులుసులాగా చేసుకోవచ్చు. దగ్గరగా ఉడకబెట్టుకోవాలంటే కూర దగ్గరికి వచ్చాక ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ టమాటా ఎగ్ కర్రీ. దోసకాయ చాలా మంచిది తెలుసు కదండి. అలాగే